శ్రీవేంకటేశ్వరుడు కలియుగంలో కలి యొక్క ఉద్ధతి చేత జనులందరూ బాధపడుతుంటే వాళ్ళని ఉద్ధరించడం కోసం మాత్రమే అవతరించాడు. మిగిలిన అవతారాలలో రాక్షస సంహారం చేశాడు. ఈ వెంకటేశ్వరావతారంలో తప్పు చేసిన వాణ్ణి శిక్షించడం, కుత్తుకు ఉత్తరించడం కాదు, వాడి బుద్ధిలో మార్పు రావాలని కోరుకున్నాడు. వాడి పాపములను తల వెంట్రుకల రూపంలో తీసుకుని క్షమించాడు. అనుగ్రహప్రదాత అయి నిలబడ్డాడు. కలవు వెంకటనాయక. అందుకే వెంకటేశ్వరుడి యొక్క దయాస్వరూపం గురించి చెప్తూ, కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదళాక్ష అంటారు. కేవలం మనని కలిపురుషుడు బాధ పెడుతున్నాడు, పాపచింతన వైపుకి బుద్ధి మరలుస్తున్నాడని, మననందరినీ ఉద్ధరించడం కోసమని ఎక్కడో వైకుంఠంలో ఉండవలసిన వాడు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. అటువంటి వెంకటేశ్వరుడు స్వామి పుష్కరిణి తటంలో వెంకటాచలంలో ఆనంద నిలయంలో పద్మపీఠం మీద నిలబడి ఉన్నాడు. ఆ వెంకటేశ్వరావతారం నిజానికి ప్రకటనం కాకముందు, అందరికీ కనపడేటట్టుగా అందరికీ తెలిసేటట్టుగా రావడానికి ముందు ఒక పుట్టలో ఉన్నాడు. ఉండి ఆయన కూడా తపమాచరిస్తున్నాడు. తపస్సు అంటే మంచి విషయముల గురించినటువంటి ఆలోచన కూడా తపస్సే. అటువంటి తపస్సు ఆయనకి ఉంటుంది అంటే లోక సంరక్షణ చేయడం. ఈ యుగ లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పు చేసిన వారిని శిక్షించకుండా దయతో కాపాడడం. దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సృజ్యతే విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు.